ఈ మిషన్ వచ్చేటప్పటికి దగ్గర దగ్గర ఒక 200 జీవాలు ఉన్నోళ్ళు కూడా వాడొచ్చు. రైతులు కూడా మాకు సపోర్ట్ చేయడం వల్ల ప్రతి జిల్లాకి ఒక 5-6 మిషన్స్ ఉన్నాయి. డైరీ ఫామ్ అంటే రైతు ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే బేసిక్ గా మిల్కింగ్ మిషన్స్, బ్రష్ కటర్స్, చాఫ్ కటర్స్, ఇంకా కొద్ది ఎక్కువ మిషనరీ వాడే వాళ్ళు పిల్లెట్ మిషన్స్ కానీ, మిల్క్ అనలైజర్స్, క్రీమ్ సపరేటర్స్, ఇలా డైరీ ఫామ్ కి సంబంధించిన ప్రతి ఒక్క మిషన్ అయితే మేము అవైలబుల్ గా ఇస్తున్నాం. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. ప్రజెంట్ మనం ఈ రోజు విజయవాడలో ఉన్నాం. చూసుకోవచ్చు మన దగ్గర ఇటు సైడ్ మొత్తం హెవీ మోడల్ చాఫ్ కటర్స్ ఉన్నాయి. అలాగే వీళ్ళు డైరీ మిత్ర అండి, విజయవాడలో భవానీ నగర్లో ఉంటుంది. ఒకసారి పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాము. ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే చాలా వరకు మార్కెట్లో చాలా రకాల చాఫ్ కటర్స్ వస్తున్నప్పుడు రైతు చాలా వరకు కన్ఫ్యూజన్తో ఉంటాడు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ని ఏ విధంగా వీళ్ళు నివృత్తి చేస్తారో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రం అనగా నమస్తే అండి. నమస్తే అండి సార్, మీ పేరు ఒక్కసారి మీ డీటెయిల్స్ చెప్పండి సార్. నా పేరు రాజేంద్ర కుమార్ అండి. డైరీ మిత్ర విజయవాడలో భవానీపురంలో ఉందండి మా షాప్. ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు సార్? యాక్చువల్లీ మీరు ఇక్కడ విజయవాడలోనైతే లాస్ట్ అంటే 9 సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్ ఉందండి. 9 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి కూడా మేము చేసేది ఓన్లీ డైరీ ఫార్మ్స్ కి సంబంధించిన మిషన్స్ మాత్రమే మేము అమ్ముతున్నాం. హెవీ మోడల్ చాఫ్ కటర్స్ కూడా ఉన్నాయి. ఎట్లా ఒకసారి డీటెయిల్ చెప్పండి సార్. ఇది ఓకే. అయితే ఎక్కువగా జీవాలు పెట్టే రైతుల గురించి ఫస్ట్ చెప్పినట్లయితే, జీవాలు అంటే అవి చిన్నవి కాబట్టి దానికి వచ్చే మేత కటింగ్ కూడా చాలా చిన్నగా ఉండాలి. అంటే అరంగుళం కంటే తక్కువ ఉంటేనే మేత తింటాయి. కానీ చాలా వరకు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని చాఫ్ కటర్స్ అంటే హై స్పీడ్ చాఫ్ కటర్ లాంటివి అలాంటివి ఏంటంటే ఒక అంగుళం పైన మాత్రమే కట్ చేస్తా ఉంటాయి. అయితే చాలా మంది రైతులకి తెలియక అవి కొంటున్నారు, దాని వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇదే ప్రశ్న చాలా మంది రైతులు కూడా మమ్మల్ని అడగడం జరిగింది, వాళ్ళకి కూడా సలహా ఇచ్చినాం. అలాంటి రైతులు ఎవరైనా ఉంటే ముఖ్యంగా ఇలాంటి పెద్ద మిషన్స్ మాత్రమే తీసుకోవాలి. వీటిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకి ఎలాంటి గడ్డ అయినా సరే అరంగుళం ముక్క అరంగుళం కంటే చిన్నగా కట్ చేస్తుంటాయి. అంటే బ్లేడ్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. 3 బ్లేడ్లది, 4 బ్లేడ్లది ఇలా అన్నమాట. మెకానిజం డిపెండ్ అయి ఉంటుంది. సో అటువంటి రైతులు ఎవరైనా మనకి జీవాలు, మేకలు, గొర్రెలు పెట్టాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. 3 బ్లేడ్స్, 4 బ్లేడ్స్, 3 HP మోటారు, 5 HP మోటారు, 2 HP నుంచి మొదలు పెడితే 3, 4, 5 ట్రాక్టర్ ఆపరేటెడ్ పెద్ద మిషన్స్ కూడా, ట్రాక్టర్ కమ్ మోటార్ ఆపరేటెడ్ కూడా ఇస్తున్నామండి. ఓకే, అన్ని ఆల్మోస్ట్ మీ దగ్గర అన్ని మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏంటంటే రైతు కొన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఓకే, ఇందులో ఏమన్నా స్పేర్ పార్ట్ పోయినప్పుడు అది దొరకడం లేదు. రెండో సమస్య వచ్చేసి మీరు ఏమైనా ప్రాబ్లం వచ్చా మీరు వచ్చి స్వయంగా చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది, దానికి టైం తీసుకుంటున్నారు. లేదు మా దగ్గర ఎవరైనా టెక్నీషియన్ తో చేయించుకున్నప్పుడు మీరు ఏమైనా అమౌంట్ ఇట్లా పే చేస్తారా, ఎట్లా సర్వీస్ ఎట్లా అందిస్తారు? మెయిన్ సమస్య ఇదే ఫేస్ అవుతుంది. అవును, నేను కూడా ప్రతిసారి చాలా మంది రైతులు చెప్పారండి. ఇదేంటంటే ప్రతి రైతు కూడా ఆలోచించేది ఫస్ట్ దూరం నుంచి తీసుకునేటప్పుడు వీళ్ళు సర్వీస్ ఇస్తారా లేదా, ఓకే వీళ్ళ మిషన్ ఎలాగైనా ఉండని ముందు సర్వీస్ ఇస్తారా లేదా. అయితే అటువంటి రైతులకు మేమేం చేస్తున్నామంటే, మాది ఓన్లీ స్పెషల్ గా చాఫ్ కటర్స్ మెయిన్ బిజినెస్ కాబట్టి ఇక్కడే మేము స్టాఫ్ ని పెట్టుకొని మనకి ఈ ఆంధ్ర తెలంగాణలో ఏ మూల ప్రాంతానికైనా సరే, మారుమూల ప్రాంతానికైనా ఎవరైనా మిషన్ కొన్నప్పుడు సర్వీస్ కావాలని వెంటనే కాల్ చేస్తే మాకు కస్టమర్ కేర్ ఉంటుంది. ఈ కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా మనిషిని అరేంజ్ చేయడం, లేకపోతే చిన్న ప్రాబ్లం అయితే ఫోన్ లో చెప్పడం లాంటివి జరుగుతుంది. అయితే ఇలాగ మనిషిని పంపించినప్పుడు మేమైతే మిషన్ కొన్న 1 year వరకు అయితే సర్వీస్ ఛార్జ్ అయితే మేము తీసుకోమండి. మేము ఓన్లీ మనిషి అంటే వెళ్ళడానికి రావడానికి సరిపడా ఛార్జీలు, వాళ్ళు తినడానికి డబ్బులు, ఇంత మాత్రమే కలెక్ట్ చేస్తాం. చాలా మంది రైతులకి ఇది కూడా ఉండొచ్చు, ఒకవేళ అంటే దూరం అన్నప్పుడు ఒకవేళ అంటే రావడానికి పోవడానికి డబ్బులు ఎక్కువ అవుతాయి కదా అని. కానీ మా ఉద్దేశం ఏంటంటే ముందు మేము పంపిస్తున్నాం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా క్లియర్ చేస్తున్నాం. మేము అడిగేది ఓన్లీ మేము ఏదైతే ఖర్చు పెడుతామో ఆ అమౌంటే తప్ప ఎక్సెస్ గా అయితే మేము ఎట్టుబడిలో ఆశించట్లేదు. నార్మల్ కొన్ని ఫార్మ్స్ లో ఈ బీఆర్ వర్కర్లు పనిచేసినప్పుడు గడ్డి పెట్టేటప్పుడు ఆటోమేటిక్ కట్టెలు వచ్చినా కూడా చూసుకోకుండా పెట్టడము, లోపల స్పేర్ పార్ట్ చిన్న పోయినా 1200, 1000 రూపాయలు, 2000 వరకు ఖర్చు అవుతుంది కదా. అలాంటి స్పేర్ పార్ట్ మీ దగ్గర అందుబాటులో ఉంటాయి? మా దగ్గర ప్రతి స్పేర్ పార్ట్ కూడా అండి, మాది ఓన్లీ సప్లై ఒకటే కాదండి, మేము డీలర్స్ లాగా కాదు. రాజస్థాన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఇక్కడ అసెంబుల్ చేస్తున్నాం. అసెంబుల్ చేసి మేమేం చేస్తున్నాం అంటే మీరు స్పేర్ పార్ట్స్ అన్ని చూడొచ్చు. ఇక్కడ దొరికే ప్రతి స్పేర్ పార్ట్ కూడా మీకు ఎలాంటిదైనా వేరే కంపెనీస్ కి సంబంధించిన కూడా మన దగ్గర ఉంటాయి, మీ దగ్గర అందుబాటులో. జిల్లాలో కనీసం ఒక 5-6 మిషన్స్ అండి. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ చేసి ఈ సంవత్సరం మొదటి నుంచే, జనవరి పోయిన సంవత్సరం మొదటి నుంచి అయితే ఇప్పటి వరకు కనీసం ఒక 250-300 మిషన్స్ అయితే సేల్ అయినాయి. ఈ మిషన్స్ అన్ని కూడా మా అదృష్టం కొద్దీ రైతులు కూడా మాకు సపోర్ట్ చేయడం వల్ల
ప్రతి జిల్లాకి ఒక 5-6 మిషన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఫస్ట్ నేను చాఫ్ కట్టర్స్ బిజినెస్ మొదలు పెట్టినప్పుడు నార్మల్ మిషన్స్ ఇచ్చేవాడిని. దాని తర్వాత ఏం జరిగిందంటే ఒక్కొక్క మిషన్ ఇవ్వడం వల్ల రైతులు కొంతమంది ఒక్కొక్క దాని విధంగా ప్రాబ్లమ్స్ చెప్పకొచ్చేవాళ్ళు. దీన్ని నేను ఓవర్కమ్ చేయడం కోసం వాళ్ళు చెప్పే ప్రతి ప్రాబ్లమ్ని మేమేం చేస్తున్నాం అంటే అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిషన్ మీరు చూసినట్లయితే ఇది మినీ గేర్ మిషన్ అంటారు, మినీ మోడల్. మేము దీన్ని చోటు అని పిలుచుకుంటాం. అయితే మా దగ్గర ఈ మోడల్ E1 అన్నమాట. ఈ మిషన్ ఏంటంటే చూడ్డానికి ఇప్పుడు 5 HP మోడల్ మిషన్ లాగా ఉంటుంది, కానీ కొంచెం సైజ్ చిన్నది. ఈ సైజ్ చిన్నదే కానీ అవుట్పుట్ మాత్రం దగ్గర 1 ton కెపాసిటీ అయితే వస్తుంది. దీనికి 3 HP మోటార్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఈ ప్లేట్ థిక్నెస్ చూసినా ఈ బ్లేడ్స్ చూసినా కానీ ఇదంతా కూడా 5 HP మోడల్లో ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా మేము ఇవ్వడం జరిగింది. అయితే ఈ బ్లేడ్ కి యాంగులర్స్ విషయంలో కానీ ఈ బ్లేడ్ విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలా. ఈ 3 బ్లేడ్ తో వస్తుందండి మిషన్. క్వాలిటీ కూడా అంత మందం చాలా మందంగా ఇస్తుంది. ఇదే మందం 5 HP లో కూడా వాడతారు. మేము మినీ మిషన్ కి దీనికి కూడా అదే వాడుతున్నాం. ఎస్పెషల్ మీరు డిజైన్ చేసేట మీ దగ్గర దొరుకుతుండొచ్చు ఇది? అవును, ఎస్పెషల్లీ మా దగ్గరేనండి. ఇంకా బయట ఎక్కడ మార్కెట్ లో కూడా ఇదైతే అవైలబుల్ గా లేదు. ఇంకా చైన్ సిస్టమ్ గురించి ఏం చెప్తారు సార్? ఈ చైన్ సిస్టమ్ ఏంటంటే 5 HP మోడల్లో ఎంత థిక్నెస్ అయితే ఎంత మందం ఎంత వెడల్పు చైన్ అయితే ఇస్తామో ఇది కూడా దీనికి కూడా సేమ్ ఇచ్చినాం సైజు. ఎందుకంటే మనకి వర్క్ చేసేటప్పుడైనా సరే ఏదైనా సరే ఈ బేరింగ్స్ అయినా సరే ఈ వర్కింగ్ విషయంలో ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ కాకూడదు. అంటే కొంతమంది రైతుల దగ్గర ఉండే పని వాళ్ళు ఎక్కువ గడ్డి పెట్టినా సరే ఇబ్బంది రాకూడదు. అదే కాకుండా ఈ గేర్ బాక్స్ విషయం కూడా పెద్ద మిషన్స్ కి ఏ గేర్ బాక్స్ ఇస్తామో ఇదే ఇస్తాం. ఓన్లీ మొత్తానికి చెప్పాలంటే ఒక ఫ్రేమ్ ఒకటే చిన్నది తప్ప మిషన్ అంతా కూడా పెద్దది. ఇదేంటంటే మాక్సిమం ఒక 25 పశువుల నుంచి 35 పశువులకు ఉన్న రైతులకి ఈజీగా కట్ చేసుకోవచ్చు. దీంట్లో ఒరిగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ ఇప్పుడు ఈ ఎడ్జులు జీవాలకు ఇచ్చేటువంటి అవన్నీ మిక్స్ చేసుకొని పట్టుకుని ఏమైనా సతాయిస్తుందంటారా? చేయొచ్చు, అట్లేం ఉండదు. ఒరిగడ్డి ఎప్పుడంటే ఒరిగడ్డి విడిగా పెట్టినప్పుడు మాత్రమే ఎఫెక్ట్ వస్తుంది. ఒరిగడ్డి ఎప్పుడైనా ఏం చేయాలి, మీరు ఏ మిషన్ వాడినా ఇబ్బంది లేకుండా ఉండాలంటే దానికి ఒక పచ్చిగడ్డలో మిక్స్ చేసుకొని పెడితే దానికి ఫలితం ఉంటుంది. అది ఓన్లీ వరిగడ్డి పెట్టాలంటే దానికి సపరేట్ గా మళ్ళీ 2 బ్లేడ్ మిషన్ ఇలాంటివి అయితే ఈజీగా పనిచేస్తాయి. ఇప్పుడు ముక్క అనేది ఎంత ఎంఎంలో వస్తుంది? చిన్నగా వస్తుందా సార్? మాక్సిమం అరంగుళం కంటే చిన్నగా, అరంగుళం మినిమం అనుకోండి, అరంగుళం కంటే చిన్నగా. అది మీరు ఎడ్యుల్యూషన్ అయినా సరే, సూపర్ నాపియర్ అయినా సరే, ఏదైనా సరే, మొక్కజొన్న అయినా సరే, జొన్న అయినా సరే. ఇప్పుడు జీవాలకు పనిచేస్తుంది అంటారా సార్? పనిచేస్తుందండి. పర్ఫెక్ట్ గా రన్ అయ్యే మిషన్ అంటే ఇదొకటి ఈ 2 మాత్రమే జీవాలకు ఎక్కువ ఇస్తామండి. ఈ మిషన్ వచ్చేటప్పటికి దగ్గర ఒక 200 జీవాలు ఉన్న వాళ్ళు కూడా వాడొచ్చు. ఎందుకు అంటే ఇది 1 ton అవుట్పుట్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. 800 కిలోలు మినిమం, 1000 కిలోలు మాక్సిమం. మామూలుగా ప్రైస్ రేంజ్ కూడా ఎంత ఉండొచ్చు సార్? ప్రైస్ రేంజ్ వచ్చేటప్పటికి పెద్ద మిషన్స్ మాదిరి ఉన్నా సరే మేము వచ్చేటప్పటికి బ్రాండ్ మోటార్తో డైరెక్ట్గా 48,000కి అయితే ఇస్తున్నామండి ప్రెసెంట్గా. 48. నెక్స్ట్ ఒకవేళ అప్డేట్ చేసిన అనుకోండి మళ్ళీ రేట్లు మారే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లోడ్ మాత్రం ఈ మిషన్స్ మాత్రం ఈ రేట్లో ఇచ్చేస్తున్నాం. అయితే ఇందులో మేము ఇచ్చేది మోటార్ క్వాలిటీది డైరెక్ట్ గా. మోటార్ క్వాలిటీ క్రాంప్టన్ మోటార్ సార్. ఇట్లా క్రాంప్టన్, లూబీ అంటే పణిక అని చెప్పేసి ఈ 3 బ్రాండ్స్ లో ఏది అవైలబుల్ గా ఉంటే అది ఇస్తున్నాం. ఆ 3 phase అయితే మాత్రం మీకు హెవెల్స్ లో ఇస్తున్నాం. వారంటీ విషయానికి వస్తే మోటార్ 1 year వారంటీ అండి. సార్ నెక్స్ట్ సార్ ఇది సార్ ఈ మోడల్ వచ్చేటప్పటికి బ్లోయర్ అండి, వితౌట్ గేర్ మిషన్. ఇది గేర్ లేకుండా నడిచే మిషన్ అన్నమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక 20-25 పశువులు, ఒక 30 పశువులు లోపల ఉన్న రైతులు ఒకవేళ తక్కువ బడ్జెట్ లో మిషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఈ మిషన్ ఏంటంటే ఇది మనకి 5 HP మోడల్ మిషన్స్ ఏదైతే ఉంటుందో సైజ్ అలానే ఉంటుంది, కానీ గేర్ మాత్రమే ఉండదు. ఇది 3 HP మోటార్ తో రన్ అవుతుంది. 3 HP తో డైరెక్ట్ గా మీరు లోపల చూసుకున్నట్లయితే దీనికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనం పెద్ద మిషన్స్ కి ఎట్లాగైతే ప్లేట్ ఇస్తామో, ఏ మందం ప్లేట్ ఇస్తామో అది ఇస్తున్నాం. దీనికి బ్లోయర్లు ఎక్స్ట్రా వస్తాయి. 3 బ్లోయర్లు, 3 ఏమో ఈ బ్లేడ్స్ డైరెక్ట్ గా 6 వస్తాయి. జనరల్ గా వచ్చేటప్పటికి చిన్న మిషన్ కి ఏమో డైరెక్ట్ మేము బ్లోయర్ దానికే టచ్ చేసినాం, దీనికేమో సపరేట్ గా ఇచ్చినాం. ఎందుకు అంటే గేర్ లేదు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా కట్ అవ్వాలని చెప్పేసి దానికోసం అని చెప్పి ఈ ఫెసిలిటీ ఇస్తాం. దీనికి రోలర్స్ కూడా 3 వస్తాయండి. గేర్ బాక్స్ అనేది రెగ్యులర్ గేర్ బాక్స్ అయితే మీకు వస్తుంది. ఈ రెగ్యులర్ గేర్ బాక్స్ నార్మల్ గేర్ బాక్స్ ఆయిల్ కూడా చేంజ్ ఎట్లా సార్? ఇది నార్మల్ ఇది ఆయిల్ అంటే గ్రీజ్ ఒకటి ఆయిల్ ఒకటి మిక్స్ చేసుకొని పోసుకుంటే మనకి మాక్సిమం వారానికి ఒకసారి ప్రతి బేరింగ్ లో కూడా
మీరు గ్రీజ్ అయితే పెట్టుకోవాలి తప్పదు. వారానికి ఒకసారి. వాటికి పర్టికులర్ గా మేము ఇక్కడ ఎక్కడెక్కడ పెట్టాలని మెన్షన్ చేస్తాం. ముందే మేము మిషన్ అమ్మినప్పుడు మా టెక్నీషియన్స్ వాళ్ళకి కాల్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి ఇంకా ఏమన్నా కానీ ఇంకా మాకు అంటే ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మా కస్టమర్ కేర్ కి కాల్ చేయొచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. ఎన్ని జీవాల వరకు ఎన్ని పశువుల వరకు మెయింటైన్ చేసుకోవచ్చు సార్ దీన్ని? ఈ మిషన్ D2 మోడల్ అండి. ఓకే. ఇది మాక్సిమం అంటే 200 జీవాల వరకు అయితే మీకు ఉపయోగపడుతుంది. అవుట్పుట్ వచ్చేటప్పటికి 600 కిలోల నుంచి 800 కిలోలు వస్తుంది. ఇది స్పెషల్ గా జీవాల కోసం అయితే మేము తెప్పించిన మిషన్. రీజన్ ఏంటంటే దీని ముక్క 1/2 ఇంచ్ కంటే ఇంకా చిన్నగా వస్తుంది. అది బ్లోయర్ టైప్ కాబట్టి పని కూడా తొందరగా అయిపోతుంది. విషయంలో అన్ని మిక్స్ చేసి పట్టుకోవచ్చు. అవునండి, అన్ని మిక్స్ చేయొచ్చు, ఏ ఇబ్బంది లేకుండా నడుస్తుంది అని చెప్పి మాకు సేల్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మిషన్ ఇది. ఓకే. తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్న మిషన్ ఇది. ఇది చోటు మోడల్ E1 అంటారు. ఇది వచ్చేటప్పటికి పశువులకైతేనే మీకు 35 పశువుల వరకు కూడా పనిచేస్తుంది. ఇది 3 బ్లేడ్స్ వస్తుంది, పెద్ద మిషన్ మోడల్. ఇది 3 HP సింగిల్ పేజ్ మోటార్ తో వస్తుంది. ఇది అంటే సెకండ్ సేల్ లో ఉన్న మిషన్ అన్నమాట. ఇది రెగ్యులర్ మోడల్ మిషన్స్ అన్ని చోట్ల దొరికేది. 5 HP మోడల్. ఇది 5 HP మోడల్ మిషన్ అండి. ఇది రెగ్యులర్ గా అన్ని చోట్ల దొరికే మిషనే. కానీ మా దగ్గర స్పెషల్ ఏంటంటే అన్ని చోట్ల కంటే మేము మాత్రం మోటార్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి దీనికి లూబీ మోటార్ అయితే ఇస్తున్నాం. బ్రాండ్ మోటార్ 3 HP సింగిల్ పేజ్. అది కూడా మీకు 58,000 రూపాయల్లోనే ఇస్తున్నాం. 58,000 లోనే మీకు లూబీ మోటార్ తో వస్తుంది. అంటే బ్రాండ్ మోటార్ బయట కొనాలంటే 17,000 నుంచి 20,000 రూపాయలు ఉంది. అయినా సరే మేము ఇవ్వాలి, ఎందుకంటే ఎక్కువ సేల్ అవుతుంది, రైతులంతా మా దగ్గర అంటే ఎక్కువ రిఫరెన్స్లు వస్తున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఇవ్వాలనుకుంటున్నాం. ఒకటి విషయానికి వస్తే మాత్రం మోటార్లు అన్ని 1 year వారంటీ. 1 year వారంటీ అండి. మేము రెగ్యులర్ గా లక్ష్మీ మోటార్ అనేది ఇస్తాం. అంటే ఈ లక్ష్మీ బ్రాండ్ అనేది లోకల్ లో చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయండి అవైలబుల్ గా. ఏదైతే లోకల్ మోటార్ అని చెప్పి పర్టికులర్ గా చెప్తారో దానికి రీప్లేస్మెంట్ వారంటీ వస్తుంది. ఏదైతే బ్రాండ్ మోటార్ అని చెప్తారో దానికి 1 year వారంటీ మాత్రమే వస్తుంది. ఈ ఒక్క విషయాన్ని మాత్రం క్లారిటీగా రైతులు గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఎన్ని మోడల్స్ అందుబాటులో ఉన్నాయి సార్? ప్రస్తుతానికైతే మన దగ్గర 5 మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఈ 5 మోడల్స్ లో రైతు ఒకవేళ ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఎంత కెపాసిటీ ఉంది, వాళ్ళకి ఎంతది కావాలి అనుకున్నప్పుడు ఈ 5 ఒకటైతే మేము సజెస్ట్ చేసి ఇస్తామండి వాళ్ళకి. అలా జరుగుతుంది. ఒకటి ఏంటంటే చాలా వరకు ఈ ఆన్లైన్ లో చూసి అసలు నమ్మొద్దా, పైసలు వేస్తే వస్తారా అని డౌట్ కూడా సందేహాలు ఉంటాయి. వీళ్ళకి మేము ఏం చేస్తున్నాం అంటే ఏదైనా రైతు ముందు మాకు ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో కాల్ చేస్తాం. వీడియో కాల్ చేసి ముందు మిషనరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేశాక ఆయన వాళ్ళ ఫామ్ కెపాసిటీ కనుక్కొని వాళ్ళకి ఏ మిషన్ కావాలో ఆ మిషన్ గురించి వీడియో కాల్ చేస్తాం. వీడియో కాల్ చేసిన తర్వాత మేము ఆర్డర్స్ తీసుకుంటాం అండి. అప్పుడు మాత్రమే వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. అయితే ఒక్కసారి రైతు వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల ఎవరైనా రైతులు కనుక మాకు కాల్ చేసినప్పుడు ఆ రైతు రిఫరెన్స్ నెంబర్ ఇస్తున్నాం. అప్పుడు ఇంకా వాళ్ళకి ఈజీ అవుతుంది. బయట ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా రకాల షాప్లలో కూడా చాఫ్ కట్టర్ దొరుకుతున్నాయి కదా, అలాంటప్పుడు ఎస్పెషల్ మిమ్మల్ని రిఫరెన్స్ చేసుకోవడానికి గల కారణం ఏంది అసలు? ఆ కారణం ఏంటంటే క్లియర్గా చెప్పొచ్చు అండి. ఒకటి, ప్రతి చోట అంటే ఎక్కడైనా ఎవరైనా అమ్ముతారు, ముందు అమ్మే ముందు ఎవరైనా సరే అన్ని చెప్తా ఉంటారు, కామన్ కూడా. కానీ మన దగ్గర అయితే క్వాలిటీ విషయానికి వస్తే కాంప్రమైజ్ కావట్లేదు, మోటార్స్ విషయానికి వచ్చినా కాంప్రమైజ్ కావట్లేదు. మా దగ్గర టెక్నికల్ స్టాఫ్ ఉంది. ఈ స్టాఫ్ ఉండడం వల్ల మేము ఎక్కడికైనా సరే సర్వీస్ కి పంపించగలుగుతున్నాం. అదే కాకుండా స్పెషల్ గా కస్టమర్ కేర్ ఉంది. ఏ రైతు అయినా సరే మాకు అంటే స్టిక్కర్ అంటే ఇస్తాం కదా, దానిపైన నెంబర్ చూసి డైరెక్ట్ కస్టమర్ కేర్ కి కాల్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా సర్వీస్ కానీ వాళ్ళకి సపోర్ట్ కానీ అందిస్తున్నాం. అదే కాకుండా ప్రైస్ విషయంలో మార్కెట్ తో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే రేట్లు ఇస్తున్నారో ఆ రేట్ల కంటే మా దగ్గర ఉండే రేట్లు తక్కువ. అదే కాకుండా మోటార్స్ అనేది కొంచెం బెస్ట్ ఇస్తున్నాం. ఇవే మా దగ్గర అంటే స్పెషల్గా ఉన్నటువంటి విషయాలు. రైతులు మిషన్లు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా కొన్ని విషయాలు తెలుసుకోండి. ఫస్ట్ రేట్లు చూడకండి. అంటే రేట్లు వెళ్ళేటప్పటికి ఇప్పుడు మీరు మిషన్ చూడకుండా 4-5 చోట్లకి ఫోన్ చేసినప్పుడు మీకు రేట్లు మాత్రమే వాళ్ళు చెప్తారు. ఒకళ్ళు 50,000 చెప్పొచ్చు, ఒకళ్ళు 10,000 చెప్పొచ్చు, ఒకళ్ళు 30,000 చెప్పొచ్చు. కానీ రైతు ఇక్కడ ఆలోచించాల్సింది 50,000 మిషన్ అంటే 50,000 లానే ఉంటుంది. దాని పనితనమైన దాని అవుట్పుట్ కెపాసిటీ ఏదైనా సరే 10,000 రూపాయలకి సంబంధించింది అలానే ఉంటుంది. కానీ మీకు ఏది కావాలో ముందు వాళ్ళకి చెప్పండి. మీరు ఎక్కడికైతే కాల్ చేస్తారో వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు పర్టికులర్గా ఇది మీకు సరిపోతుందని సలహా ఇస్తారు. అప్పుడు మీరు పెట్టే డబ్బులు కూడా అన్నీ కూడా మీకు ఏ ఇబ్బంది కలిగి ఉండదు, లాస్ రాదు. ఇది ఒకటి. మామూలు ఎంత రేంజ్లో నుంచి ఎంత వరకు ఉన్నాయి సార్?
స్టార్టింగ్ అయితే 22,000 నుంచి మొదలు పెడితే 2 లక్షల రూపాయల వరకు ఉన్నాయండి. ఓకే. అంటే 2 లక్షలది వచ్చేటప్పటికి ట్రాక్టర్ ఆపరేటర్ చాఫ్ కట్టరు, 22,000 వచ్చేటప్పటికి హై స్పీడ్ చాఫ్ కట్టరు. ఓకే. దీని మధ్యలో 4-5 మోడల్స్ ఉన్నాయి. అది మోడల్ని బట్టి ఒక రేట్ ఉంటుంది. ఆ రేట్స్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటాయండి ఒక్కొక్కసారి. సో ఎస్పెషల్లీ ఇదండి, మీకైనా సందేహాలు ఉన్నా కూడా, మీకైనా వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించండి. మీకు పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీకు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనతోని అన్నగారు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.